అది ఒకవేళ సాధన లేదేమో, సాధన ఉంటే ఏమన్నా క్వశ్చన్స్ వస్తాయేమో, సాధన లేక క్వశ్చన్స్ రావట్లేదేమో అనిపిస్తుందండి. అది అనిపించడమే. అనిపించటం మీరే కదా అనిపిస్తుందని. అనిపిస్తుంది. కాబట్టి సత్యం కాదు, అనిపించడమే. అనిపించడాలు కనిపించడాలు, అనిపించడాలు, వినిపించడాలు కలిపి 3 రకాలుగా ఉన్నాయండి. ఈ 3 రకాలు కలిపి అనిపించడాలే లెక్కొస్తాయి. కొంత కనిపించేదిగా ఉంది, మరికొంత వినిపించేదిగా ఉంది, మరికొంత అనిపించేదిగా ఉంది. అన్నీ కలిపి అనిపించడంలోకే వస్తుందండి. కనిపించేది వినిపించేది కూడా అనిపించేది కలిపి అనిపించేదే. 3 ఒక కేటగిరీలోవే. కనిపించడం కూడా అనిపించడంలో భాగమే అండి. అనిపిస్తుంది అనమాట, మాకు దృశ్యంగా అనిపిస్తుంది. దృశ్యానికి ఏది ఆధారమైనదో అదే దృశ్యంగా ఉంది, తత్కాలంలో ఉంది, దృశ్యంగా అనిపిస్తుంది అనమాట. ఆధారమైంది లేకపోతే దృశ్యం ఉండదండి, దృశ్యానికి ఉనికి ఉండదు. లేదు కదండి. దృశ్యంగా ఉన్నది ఆత్మే, కానీ దృశ్యంగా అనిపిస్తుందిగా మనకి. దృశ్యంగా కాబట్టి కనిపిస్తుంది. దృశ్యంగా కనిపిస్తుంది అంటే దృశ్యంగా అనిపించడమే. ఆత్మని చూడలేక మనం దృశ్యాన్ని చూస్తున్నాం అనమాట అండి. దృశ్యంగా ఉన్నది ఆత్మే, ప్రపంచంగా ఉన్నది భగవంతుడే అని చెప్తున్నారు కదా. భగవంతుడు కాకుండా దృశ్యంగా కదా, ప్రపంచంగా కదా చూస్తున్నాం మనం. భగవంతుడిని చూడలేకపోతున్నాం కదా. భగవంతుని చూడలేకపోతున్నా అంటే భగవంతుడు ప్రత్యేకంగా ఉండడు. ప్రపంచంగానే ప్రకటనకు వస్తే ప్రపంచంగా ఉంటాడు, ప్రకటనకు రాకపోతే నేను అనే అనుభవం ఉంది కదా, హృదయాంతరాల్లో స్వరూపంగా అదిగా ఉంటాడు. ఉంటే అదిగా ఉంటుంది, లేకపోతే ఇదిగా ఉంటుంది. ఇదిగా ఉన్నది కూడా అదే, అది లేకుండా ఇది ఉండదు. అది చూసేటప్పుడే గుర్తుకొచ్చేయాలండి. ఇదిగా ఆ ఉన్నది అదే ప్రపంచాన్ని అని చెప్తుంటే అదే ఇదిగా ఉంది కదా, ఇంకా అప్పుడు అనిపించడం ఏముంది. ఇంక మన లేదండి. దాంట్లో సూక్తి ఉంటుంది, మెలుకు కనే కల మెలకువే అని. తాను నిజంగా మేల్కొంటే ఆ మెలకువలో ఉన్న ఈ స్వప్నము వస్తుంది. నిద్రపోయే స్వప్నంలో మనం కలగన్నాం అనుకోండి, అక్కడ మెలకు ఉన్నప్పటికీ అది మెలకువ రాదు, స్వప్నమే లెక్క. అవునండి. నిద్రపోయిన తర్వాత స్వప్నాన్ని మనం కంటాం కదా, ఆ స్వప్నములో మెలకువ ఉండొచ్చు. ఒకవేళ మెలకువ ఉన్నప్పటికీ అది కూడా స్వప్నమేనండి. అది స్వప్నంలో కన్నా మెలకువ స్వప్నమే లెక్కకు వస్తుంది, కానీ మెలకువ లెక్కకు రాదు. రాదండి. ఒక్కసారి ఈ స్వప్నము అనే దాంట్లోంచి బయటపడిన తర్వాత ఆ మెలకువకనే ఈ స్వప్నము, దానికి మెలుగే గాని స్వప్నం లెక్క రాదనమాట అండి. అట్లా ఒకసారి ఈ స్వప్నంలోంచి మేలుకుంటే ఇంకా మన స్వప్నాన్ని చూస్తున్నా కూడా అక్కడ మెలుకు అని గుర్తులో జ్ఞప్తిలో ఉంటాం అన్నమాట అండి. ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞప్తికొచ్చేస్తే మీకు జ్ఞప్తే ఇన్ని నామరూపాలు ధరించి ఉంది కదా, అందుగురించి మీరుగానే ఉంటారు, మీ నామరూపంగానే మీరు ఉంటారన్నమాట. ఉంటానండి. ఇది కాదు ఇది నిజం అనుకున్నాం కాబట్టి ఇది తత్కాలిక సత్యము, స్వప్నము ఉన్నట్లున్నది అనే మాట మాట్లాడుతున్నారు. కానీ అదే ఇదిగా ఉన్నప్పుడు ఇంకా ఆ మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది. అదే ఇదిగా కూడా ఉంది అంతే. అంటే అదిగా ఉంటుంది, లేకపోతే ఇదిగా ఉంటుంది. ఈ మాటలన్నీ అవసరం ఉండదు అప్పుడు.
అందుకని జ్ఞాని దగ్గర మన మాటలు పొసగవు, మనం ఏం మాట్లాడినా తప్పు అవుతుందండి. అవునండి. ఎందుకంటే మెలకువ కన్నా స్వప్నం మెలకువే లెక్క వస్తుంది అక్కడ. ఆ దృష్టితో చూస్తారు కాబట్టి అండి, మనం ఈ దృష్టిలో దృష్టిగా ఉండి చూస్తారు కాబట్టి. దృష్టితో చూడడం కాదు, దృష్టే దృష్టిగా దృశ్యంగా కూడా ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూసుకునేటప్పుడు దృష్టి గొడవంది, మీ దృష్టి మీ మీ దృశ్యము కలిపి ఒకటే కదా, అనుభవం ఉంది కదా ఇప్పుడు మామూలుగా కామన్ గా. ఆ అవునండి. దృష్టితో చూడవలసిన అవసరం లేకుండానే ఏది దృష్టిగా ఉందో అదే దృశ్యముగా కూడా ఉంది కదా. మీ వరకు సరిపోతుంది. మీ బాడీ, మీ శరీరము, మీ అవయములు, మీ ఇంద్రియములు అంతా కలిపి మీదే మీరే. అవునండి, సహజంగా ఉంటుందండి. ఉంటే మీరుగా ఉంటారు, లేకపోతే దృశ్యంలో భాగమైన విజయ్గా ఈజీగా ఉంటారు. ఉంటుంది. ఇది ఎంత నిజమో, మీ నుండి విజయం నుండి విడిపడిన తర్వాత మీ స్వరూపము మీకు చెప్తుకొచ్చేస్తే మీతో సహా సకలము మీకు దృశ్యం అవుతుంది. అంతే నిజంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇతరము పోతుంది, ఇతరం అనే భావన పోతుంది అక్కడ. ఇంక ఇతరం అనే భావం పోయిన తర్వాత ఏం చెప్తాం, ఎవరు చెప్తారు అలా చెప్తారు. స్వప్నాన్ని గాని, ఉండట్లో ఉన్నదాన్ని గాని, కళని గాని మాటలు చెప్పడానికి అవకాశం లేని అనుభవంగా ఉంటుంది. అవునండి, సహజం అయిపోతుంది. కేవల అనుభవంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది అంతే. తనని, తన శరీరాన్ని ఎంత సహజంగా చూసుకుంటున్నాడో తాను తన ప్రపంచాన్ని కూడా అంత సహజంగా చూసుకుంటుంది అది. ఇది వ్యక్తిగత కాదు కదా, వ్యక్తికి సంబంధించింది పడిపోతుంది అనమాట. వ్యక్తిగతమైంది పడిపోవడమే ఇక్కడ కావాల్సింది. ముక్తం అంటే దేంతో ముడిపెట్టి మాట్లాడేది ఏదో ఒకటి ఉంది కదా, అది ఉండదు. అది అయిపోతే చాలు. అదే సిజ్జడు గ్రంథి అంటారు, దాంతో అది మాట్లాడదు, అవసరం లేదు. ఇది మాత్రమే నేనని చెప్పుకోవాల్సిన అవసరం అవకాశం లేదు. అదిగా ఉన్నదానికి, ఇదిగా ఉన్నదానికి అది లేకపోతే దీనికి సత్తా లేదు. ఊరికి అలా పడి ఉంటుంది శవం మాదిరి. మధ్యలో ఈ రెండింటిని ముడిపెట్టి మాట్లాడేది ఏదైతే ఉన్నదో దానికి ఆగంతుకుడు అని పేరు పెట్టారు భగవాను. ఆగంతుకుడు అనేవాడు ఆగిపోతాడనమాట అండి, ఏదో కారణం చేత. ఆగిపోవడమే ముక్తం అంటే. ఆగంతుకుడు త్వరబడలేడు. ఇక్కడ ఆగంతుకుడు చోటు ఉండదు అనమాట అండి. ఆగంతుకుడికి చోటు లేకపోతే ఉన్నది తానే కదా. నిజం తెలిసాక ఇంక మరి అబద్ధానికి చోటు ఉండదు కదా. అబద్ధానికి చోటు ఉండదు. ఉండట్లేదు. మధ్యలో ఇంకొకడు తయారు కాడు. ఇంకొకడు తయారైన దానికి ఇది కాదని చెప్పవలసి వచ్చింది కానీ, ఇంకొకడుగా ఉంటే అది మధ్యలో మిథ్య నేను, లేకపోతే ఇదంతా ఏదో చెప్తున్నాం కదా, ఉన్నట్లు ఉన్నది, కళ, స్వప్నము, అసలు కాదు, అబద్ధము, ఇట్లా చాలా మాటలు. ఇవన్నీ అవసరం ఉండలేని, అవసరం ఉండదు. ఉండదండి. అది ఈ మధ్యకాలంలో గురుగారు మాట చెప్తుంటారు పదే పదే. ఊరికే కదిలే పాముగా ఉంది, కదలకపోతే కదలని పాముగా ఉందని చెప్తున్నారు. అవి ఈ విషయమే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని సింప్లైజ్ చేసేసి చిన్న మాటలో చెప్తున్నారు. అంటే కదలదుగా ఉంటుంది, కదిలితే కదిలేదిగా ఉంటుంది. రెండే. ఇంకక్కడ ఈ అవస్థలు కూడా ఉండదు. ఈ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ఈ చెప్పడాలు, చేయడాలు అంతా పోతుంది. చెప్తారు, ఏం చెప్తారు. ఈవేళ గురువు గారు చెప్పిన దాంట్లో కూడా అది మాటకు వచ్చేసరికి అది అసలు చాలా మారిపోతుంది అంటున్నారు కదా అండి. అనుభవాన్ని తలంపులోకి వచ్చేసరికి కొంచెం మారుతుందా, తలంపు దగ్గర నుంచి మాటకు వచ్చి మాట శ్రోతకు అందించేసరికి దాని అనుభవం చాలా మార్పు వచ్చేస్తుంది.
అని పెట్టారండి గురువు గారు ఇవాళ. అవును, మాటల్లో చెప్పడానికి వీలు పడదని. ఆ, ఆ, మాటల్లో చెప్పడానికి వీలు పడదని ఆ, మాటల్లో చెప్తే ఆ, మాటల్లో చెప్పడమే అవుతుంది కదా. అవునండి. అది మాటలే అవుతాయి గాని అసలు చెప్పినట్టు కాదు కదా. అసలు దామ కాదు. చెప్పడం కుదరదు, మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ, అసలుది అవాంగమానసిక వచ్చిన అన్నాము, అది మాటలకు అందదు. కానీ మాటల్లో చెప్పడానికి చేసే ప్రయత్నము ఆ, మాటల్లో చెప్పడమే గాని అసలు దాన్ని చెప్పడం లెక్కకు రాదు. ఆ, అసలు దాని గురించి అని చెప్పుకున్నప్పటికీ ఆ, కాబట్టి ఇంకొక మాట చెప్పారు అక్కడే. మనం ఎంత క్లారిటీగా స్పష్టంగా మాట్లాడుకున్నా ఇది కాదని చేరిపేయమన్నారు. అందు గురించే ఆ చెరిపేయడం కూడా చేతనవ్వాలి మనకి. చెరిపించినా చాలు, చెరపడమే చేతన అవుతే చాలు. ఆ చెరపడంలో ఇది కూడా పోతుంది, ఇది పలానా అనేది కూడా పడిపోతుంది అనమాట. మరి అంతే కదా. ఇది కాదు అది అని చెప్పారు మాటల్లో, అది కూడా చెరిపేయాలి అనమాట. ఏం మాట్లాడుకున్నా చెరిపేస్తే అదే మిగులుతుంది, ఒకటి శేషిస్తుంది. ఆ ఒకటికి రెండో ఒకటి లేని ఒకటిగా ఉంది. ఈ ఒకటికి అనేక ఒకటిల్లో ఉన్న ఒకటిగా ఉంది. చెరిపేసినప్పుడు ఈ విధి అన్నది కూడా పడిపోతుందండి అక్కడ. ఆ చెరపడంలో భాగమే కదా. చెరపడం అంటే చెరిపేవాడు చెరపబడితే రెండు ఉన్నాయి కాబట్టి ఇది కూడా చెరిగిపోతుంది అనమాట. దీనికి అస్తిత్వం ఉండదు, ఏదో ఒక దాన్ని పట్టుకుని కదా ఉంటుంది. ఇది చెరిపేస్తున్నారు కదా, అవకాశం లేకుండా నీటి మీద రాతలాగా అయిపోతుంది అనమాట. అనేది స్టాంప్ అండి. ఆ స్టాంపు తీసేస్తే మిమ్మల్ని ఏమని చెప్తారు మీరు? మీరు పలానా అని సాపేక్షక దృక్పథంతో చెప్తున్నారు. ఆ అవునండి. విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కలగాని కలగాని కలల గురుగాని ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చీరపటం కూడా చేతనవ్వాలండి. స్త్రీ ఎవరు అనే ఒక ప్రశ్న ఉంటుంది. సుబ్రహ్మణ్యం అడిగినట్టుగా స్త్రీ ఎవరు అని అడిగితే పరమేశ్వరుడికి సమాధానము తాను పురుషుడును కాను స్త్రీని అని అనుకున్నది అన్నారు. అవునండి. సమాధానం స్త్రీ ఎవరు అంటే తాను పురుషుడును కాను స్త్రీ స్త్రీని అని అనుకున్నది అని చెప్పారు. మరి పురుషుడు ఎవరు మరొక ప్రశ్న, దానికి కూడా చక్కటి సమాధానం. తాను స్త్రీ కాదని పురుషుడునే అనుకున్నవాడు. అనుకున్నాడు. నేను అది కాదు ఇది అనుకోవడంలో పురుషుడు అయ్యాడు. అదే నేను స్త్రీని కాదు పురుషుడు అని అనుకోవడం వల్ల పురుషుడు అయ్యాడు. నేను పురుషుడు కాదు స్త్రీ అనుకోవడం వల్ల స్త్రీ అయ్యింది అనమాట. అది ఏది కాదు ఎవరు కాదు తాను, కానీ ఏదో ఒకటి అనుకోవడం జరుగుతుంది కదా. ఆ కంటిన్యూటీలో ఇంకొక సమాధానం కూడా చెప్పారు. నపుంసకుడు ఎవరు అంటే స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా ఉన్నారు కదా, మధ్యలో ఇంకొకరు ఉంటున్నారు కదా లోక వ్యవహారానికి వస్తే. అవునండి. అవును. దానికి కూడా సమాధానం చెప్పారు. స్త్రీ పురుషుడు తాను కానని అవునని గాని అనుకోకుండా ఉంటాడని ఇంకొక మెట్టు ఎక్స్ట్రా చెప్పారు. స్త్రీ పురుషులని స్త్రీ అని గాని పురుషుడిని గాని అనుకోకుండా అవునని గాని కానని కాకుండా ఉండిపోతాడు, మధ్యలో ఉండిపోయాడు అనమాట అండి. ఇక్కడ అనుకుని ఏదో ఓ సైడ్ కి వచ్చేసేయడం జరిగింది, అక్కడ ఏమీ అనుకోకుండా ఆగిపోయాడు. ఈ రెండు అవునని రెండు కాదని కూడా రెండు వెర్షన్స్ అనుకోకుండా కాకుండా అవునని కాని కాదని కాని అనుకొనని వాడు అని సమాధానం చెప్పారు.
అవునండి. ఆ, మరి ఇంతకీ ఎవరు స్త్రీ, ఎవరు పురుషుడు, ఎవరు నపుంసకుడు అని మరొక సందేహం వచ్చిందే. ఉమ్, స్త్రీ పున్ నపుంసకములు అయ్యి కాక ఉన్న నేనే అని చెప్పాడు అట్లాగా తానుంది, తను స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఉమ్, కానీ అన్ని తానే అయి ఉన్నది, అన్ని కాకుండా కూడా ఉన్నదని సమాధానం ఉమ్, చెప్పాడు. చెప్పారు అట్లా ఈశ్వరుడు. అన్ని తానే అయి పరమేశ్వరుడు. ఉన్నది, అన్ని తాను కాకుండా కూడా ఉన్నది ఉమ్, ఏకకాలంలో. ఉమ్, ఏదని చెప్తాం అప్పుడు? చెప్తే అన్ని తానన్నా చెప్పాలి, అన్ని తాను కాదనన్నా చెప్పాలి. చెప్పాలండి. ఆ, ఏది అని ఒక దానికి ఏదన్నా ఒక పెట్టుకోవటానికి లేదు. దానికి చెప్పడం అంటే ఇంకొక దానితో సాపేక్ష తెలుపుతో చెప్పుకున్న మాటే కదా. ఉమ్, పురుషుణ్ణి ఉమ్, చూసి నేను పురుషుణ్ణి కాదు స్త్రీని అనుకుని స్త్రీ అయిపోయింది. ఉమ్, అలాగే పురుషుడు స్త్రీని చూసుకుని నేను స్త్రీని కాదు పురుషుని అనుకుని పురుషుడు అయిపోయాడు. ఇంతకు పురుషుడా స్త్రీ అంటే అది ఏది కాదు, ఎవరు కాదు, ఏది తాను తానే, కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఉమ్, కానీ ఇక్కడ సాపేక్షిక దృక్పథం వచ్చేస్తుంది కాబట్టి లోక ఉమ్, వ్యవహారంలో ఉమ్, తను తాను తానుగా కాకుండా తనువుని చూసుకుని తనువుకు ఒక లెక్క ఉంది కాబట్టి ఆ లెక్క వర్తించుకుని తనకే తాను ఉమ్, పలానా అనుకుంటున్నాడు. నిజానికి తాను ఎవరంటే తాను ఎవరో కాదు, ఏది కాదు, తాను స్వయం. స్వయం అండి. ఆ, ఉమ్. ఉమ్, తాను ఎవరు స్వయం అనేది మీకు జ్ఞప్తికొస్తే మీరే కదా ఉంటారు అక్కడ. ఉమ్, ఎవరిగా ఉమ్, ఉంటే నష్టమేమి, ఏదిగా ఉంటే నష్టమేమి, మీరే లేదండి. కదా ఉన్నారు. ఉమ్, మీరు మీరుగాను ఉన్నారు, మీ నామరూపాలుగాను కూడా ఉన్నారు. ఉన్నాను. అప్పుడు మీరుగా ఉన్నప్పుడు మీకు తెలియబడే లేక మీకు తోచబడే నామరూపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి తనవే తానే అవుతుంది కాబట్టి ఇది కూడా ఉమ్, నేనే అనే అనుభవం ఉంటుంది అక్కడ. ఉమ్, ఉమ్, ఇది మాత్రమే నేననేది పడిపోతుంది. పడిపోతుంది. ఇది కూడా నేనే దాన్ని అని. దాన్ని మన సాధనగా మరి ఏదన్నా చెప్పండి అనుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము. ఉమ్, ఇది కూడా నేనే అని ఉమ్, అనుకుంటే సాధన అవుతుంది, అది సిద్ధిస్తే సిద్ధి అవుతుంది. ఉమ్, ఉమ్, ఇది కూడా నేనే. ఉమ్, మరి ఇది కూడా నేనే అని అనుకోగలుగుతున్నామా? సాధన కావాలి అంటున్నామే గాని పోనీ సాధన ఉమ్, చేయండి, ఇది కూడా నేనే సాధనే కదా అది. ఉమ్, ఇది అంతే. మాత్రమే నేను అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంది ఉమ్, వెర్షన్. ఇది కూడా నేనే. ఉమ్, అలా పైకి చెప్పుకోవాల్సిన అనుకోలేకపోతున్నాం. అవసరం లేదు, లోపల అనుకుంటే సరిపోతుంది. ఇది కూడా సరిపోతుంది. నేనే అంటే దాని అర్థం ఏంటి? మొత్తం తానే, అది ఇది కూడా మొత్తం తానే. కానివ్వండి. ఉమ్, ఉమ్, మొత్తం తానే అని అనుకోవాల్సిన అవసరం లేదు. పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం ఎంత అని చెప్పుకుంటారు, మొత్తం అంతా అంత ఉంది అవసరం కాబట్టి లేదండి మొత్తం అదండి. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది కూడా ఉమ్, తానే అయితే సరిపోతుంది. ఇది ఉమ్, మాత్రమే తానైతే బంధం అవుతుంది, ఇది కూడా ఉమ్, తానే అంటే ముక్తం అవుతుంది. మొత్తం అయిపోయింది. అట్లా ఉమ్, ముక్తం అయిపోతుంది అనమాట. ఉమ్, ముక్తం అవడానికి ఇది ఒక సాధన అనుకుందాము. ఉమ్, అవునండి. అది సహజ లక్షణంగా మారుకోవడం సిద్ధి అవుతుంది. సిద్ధవుతుంది. ఇక్కడ ఏది సాధనగా ఉందో అదే సిద్ధిగా ఉంది. మళ్ళీ సిద్ధోటి సాధనోటి లేవు చూడండి. ఉమ్, సాధన అంటే జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం కదా. అవునండి. ఆ ప్రయత్నం ఉమ్, సహజంగా మారుకుంటే సిద్ధి అవుతుంది. ఉమ్, ఇది కూడా అంతకంటే నేనే. సాధన ఏం కావాలి? ఇది కూడా నేనే. ఇది నేను. ఇది మాత్రమే నేనంటే ఇది బంధం అయిపోయింది. అయిపోయింది. తాను మొత్తం తానే అయినప్పటికీ ఇది మాత్రమే నేను అనుకోవడం వల్ల నేను ఇదికి పరిమితమైంది. ఇదికి జరుగుతుంది. పరిమితమైనప్పుడు అహంకారం ఏర్పడుతుంది, మిథ్యా నేను ఏర్పడుతుంది, అక్కడ ఉమ్, జీవత్వం ఏర్పడుతుంది. ఉమ్, ఇది కూడా తానే అయితే మొత్తం అయిపోయింది. ముక్తం అయిపోయింది. ముక్తమే మొత్తం అయ్యున్నది. ఉమ్, ఇది మాత్రమే నేను అనుకోవడం వల్ల బంధం అయ్యింది. బంధం అయింది. బంధం పోతుంది. ఇది కూడా నేనే అనుకున్నప్పుడు ముక్తం బంధం అవదు. పోయి ముక్తం అయ్యే ఉన్నది. ఇది మాత్రమే నేను అనుకోవడం వల్ల బంధం అయ్యింది కాబట్టి బంధం పోతుంది. బంధం పోతుంది. బంధం ఇది పోవడమే కూడా ముక్తము. బంధం అనే చింత పోతుంది అనమాట. బంధం అనేది చింత బంధం అన్నారు భగవాన్ అందు గురించే. అవును. బంధ చింత పోయినా ముక్తి చింత ముందుకు నిలవగలదా తొలగను అన్నారు. అన్నారు. ఉమ్, ముక్తి ఉమ్, చింత ముందు తెలవగలదంటే తొలగిపోతుంది. కలిగిపోతుందండి. బంధం అనే చింత ఎందుకు ఏర్పడుతుంది? ఇది మాత్రమే నేను అనుకోవడం బంధ చింత ఏర్పడుతుంది. ఇది కూడా నేనే అంటే అయిపోయింది కదా. అయిపోయింది.
బాగుందండి. చాలా తేలిగ్గా ఉంది. అంతే. భగవాన్ చెప్పిన ఆత్మవిద్య అతి సులభం అన్నట్టు ఉందండి ఇది. అదే కదా చెప్పేది. వారు ఏ ఉపాధి ద్వారా అయినా చెప్పగలుగుతారు. అన్ని ఉపాధులు తనవే. అదే ఆయన తనకి కాని ఉపాధి ఎక్కడుంది? లేదండి. బాగుంది. అన్ని ఉపాధులు తానయ్యి ఉన్న నేను కదా భగవాన్ అంటే. అదే మాట్లాడుతుంటే అదే వింటుంది కూడా. వినీది కూడా. భగవానే ఉమ్, చెప్పేదే కాదు, వినేది కూడా భగవానే. భగవానేనండి. రెండో వస్తువు లేనప్పుడు ఇంక భగవాన్ తప్ప ఏమీ అయినప్పుడు లేనప్పుడు. భగవాన్ ఏక వస్తువు అయినప్పుడు ఒక చోట వినేదిగా ఉంది, ఇంకో మరో చోట చెప్పేదిగా ఉంది. వినేది సహజ లక్షణంగా మారుకుంటే చెప్పేదిగా మారుకుంటుంది. తనకే తాను చెప్పుకోవడమే అక్కడ, ఇతరం ఉండదు. ఇతరమే నేను అనుకున్నప్పుడు చెప్పేవారు ఉంటారు, వినేవారు ఉంటారు. ఇది కూడా తానే అని ఉన్నవారు ఎవరున్నారో వారు కదా భగవాన్ అంటే. అదొక్కటే ఉంటుంది, రెండో దానికి అవకాశం ఉండదన్నమాట. చిత్రానికైనా రెండో వస్తువుని అంగీకరించొద్దని కదా గురువు గారు చెప్పినారు బోధ. కదా. భగవాన్ సర్వవ్యాపకులైతే మీరు భగవాన్ కాకపోతే భగవాన్ మిమ్మల్ని మినహా సర్వవ్యాపకులైనట్టు కదా లెక్క. అప్పుడు సర్వవ్యాప్తి హాస్యాస్పదం లేదు. అంటే అది సర్వ సర్వవ్యాపకత్వానికి తేడా వచ్చిందట్టు కదా. తేడా మిమ్మల్ని వచ్చేసినప్పుడు మిమ్మల్ని వినాయించి ఆయన సర్వవ్యాపకులు అవుతారనమాట. అట్లా అప్పుడు సర్వవ్యాపకులను పదం సర్వవ్యాపకత్వాన్ని మనం చల్లదు కదండి. గుర్తించలేదు. ఆయన సర్వవ్యాపకం అంటే అందులో మీరు కూడా ఉంటారు. అందులో మినహాయింపే ఉండదు కదా గురువు గారు, ఇంకా అంతే కదా. సర్వవ్యాప్తమైనప్పుడు అవకాశం కూడా ఉండదు.
ఈ వేదాంతము, ఈ చర్చ, వీటినన్నిటినీ పక్కన పెట్టేసి ఒకసారి ఈ వేదాంత గొడవ అది వెళ్ళకూడదు. ఆ సహజత్వాన్ని ఆస్వాదిస్తూ ఉండాలండి. ఒక సహజత్వం ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. ఆ సహజత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటే చాలు. అది అత్యంత సహజంగా ఉంది. మన సత్సంగంలో రమాదేవి గారు గురువు గారిని చాలా శ్రద్ధాభక్తులతో అడుగుతున్నారు. గురువు గారు చెప్తున్నారు, చాలా సీరియస్ గానేమో పొట్టయ్యేమో వీడియో తీస్తున్నాడు. గురుగారు చెప్తున్నారు, అందరూ సీరియస్ గా వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. ఇంత బాగానే ఉంది, తోటేమి లేదు. కానీ గురువు గారు ఒక బాంబు లాంటి మాట మాట్లాడారు. రమాదేవి గారికి గుర్తుంటుంది. ఆ పిల్లలు ఉన్నారండి, ఆ బెంగళూరు నుంచి వచ్చిన వారు. ఆ పిల్లలు మన గొడవ, ఈ గొడవ ఏమీ లేకుండా హాయిగా ఆడుకుంటున్నారండి సహజంగా. మనం ఆ దేశ కాలాలకి కనెక్ట్ అయి ఉన్నాము అంటే అది గురువు గారని మనం ఏదో అడగాలని, లేకపోతే వారు చెప్తే మనం వినాలని, ఇట్లా ఏదో ఒక సహజమైన ప్రక్రియ ఏదో ఏదో. కానీ వాళ్ళకి ఆ గొడవ ఏమీ లేకుండా ఆడుకుంటున్నారండి మామూలుగా చిన్న చిన్న స్టీల్ సామాన్లతో. ఏమన్నారు గురుగారు? రమాదేవి గారు చెప్పండి. మనం చేసేది సత్సంగం కాదు, వాళ్ళు చేసేది సత్సంగం అన్నారండి. అది నిజమైన సత్సంగం అన్నారు వల్ల.